ఆచి చికెన్ మసాలా. ఇంటర్మీడియట్ విద్యా విధానంపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇంటర్మీడియట్ ను రద్దు చేసి సిబిఎస్ఈ తరహాలో 11th, 12th తరగతులు నిర్వహించాలని మొదట ప్రభుత్వం భావించింది. అయితే విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా విధానంలోనే ప్రవేశాలు చేపట్టాలని సీఎం సూచించారు. ఈ మేరకు పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇంటర్మీడియట్ విద్యా విధానంపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇంటర్మీడియట్ ను రద్దు చేసి సిబిఎస్ఈ తరహాలో 11th, 12th తరగతులు నిర్వహించాలని మొదట ప్రభుత్వం భావించింది. అయితే విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా పాత విధానంలోనే ప్రవేశాలు చేపట్టాలని సీఎం సూచించారు. ఈ మేరకు పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇంటర్మీడియట్ విద్యా విధానంపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఇంటర్మీడియట్ ను రద్దు చేసి సిబిఎస్ఈ తరహాలోనే 11th, 12th క్లాసెస్ నిర్వహించాలని మొదట ప్రభుత్వం భావించింది. అయితే విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా పాత విధానంలోనే ప్రవేశాలు చేపట్టాలని సీఎం సూచించారు. ఈ మేరకు పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రైనా, అందరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు అంటే చదువుకోబోయేటువంటి విద్యార్థులు కావచ్చు, అదే సమయంలో పేరెంట్స్ కూడా అందరు కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి, చాలా రోజులు అవుతుంది. ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు ఉంటాయా, ఈ సంవత్సరం ఉండవా అన్నటువంటి అంశం మీద వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం అనే అంశం మీద చాలా రోజుగా చర్చ జరుగుతుంది. దీనికోసం ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది. ఈ కమిషన్ రిపోర్టు పూర్తి స్థాయిలో రాలేదు. దీనికి సంబంధించినట్టు దాంట్లో ఇంకా ఫైనల్ డిసిజన్ తీసుకోక లేట్ కావడం వల్ల అందరు కూడా ఎదురు చూసినట్టు అయిపోతుంది. అయితే కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి విద్యా శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా చర్చ జరిపారు. ఎందుకంటే చాలా టైం తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల కొంత గందరగోళం పడే అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తీసుకొని దీన్ని తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే వాస్తవానికి 10+2 అనేది అంటే 11వ 11th అండ్ అదేవిధంగా 12th స్టాండర్డ్ సంబంధించినటువంటి విద్యను ఈ సంవత్సరం నుంచే కంటిన్యూ చేస్తారన్నటువంటి ఏదైతే ముందుగా చెప్పినట్టుగా ఆ నిర్ణయాన్ని వాపసు తీసుకుంటున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఉంటాయన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి కాసేపు క్రితమే అధికారులను ఆదేశించారు. కనుక ప్రవేశాలకు తక్కువ సమయం ఉండడం, ఇంటర్మీడియట్ పాఠశాల విద్యలో విలీనం చేసేటువంటి సాంకేతిక సమస్యలన్నింటి అడ్డుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ రద్దును చేసి సిబిఎస్ఈ తరహాలోనే అంటే 11th, 12th తరగతులు నిర్వహించాలన్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది వెనక చేయడం ద్వారా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో చాలా పెను మార్పులు తీసుకురావచ్చు అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి ఆలోచిస్తుంది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. 10th, ఇంటర్మీడియట్ ను కలిపి నిర్ణయం తీసుకోవడం వల్ల ఖచ్చితంగా డ్రాప్ అవుట్స్ అనేవి తగ్గుతాయి. చాలా మంది మహిళలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. బాలికలకు సంబంధించి అయితే 10th క్లాస్ లో ఎవరైనా ఫెయిల్ అయితే అందరూ కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు.
ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోవడానికి ఇది 10+2 అనేది చాలా ఉపయోగపడుతుంది. మహిళల బాలికలకు కావచ్చు, బాలులకు కావచ్చు, ఇది ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంటుందని సిబిఎస్ఈ తరాల్లో 11th స్టాండర్డ్ విధానం కోసం విద్యా కమిషన్ ను స్టడీ చేయమని చెప్పారు. ఇప్పటికే దానికి ఆకులూరు మురళి ఐఏఎస్ రిటైర్డ్, ఆయన దీని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నారు. గురుకులాలకు సంబంధించినటువంటి విధానంలో కూడా కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నారు. 10+2 కు సంబంధించినటువంటి విధానంలో కూడా మార్పులు చేయాలనుకుంటున్నారు. అందుకనే తెలంగాణ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దాంట్లో పలు నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం అయితే భవిష్యత్తులో ఉంది. అయితే ఈ సంవత్సరానికి మాత్రం ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. బట్ మరికొద్ది రోజుల్లోనే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి కాలేజీలన్నింటిలో కూడా అడ్మిషన్స్ యథావిధిగా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. పిల్లలు, విద్యార్థులు దీనికి సంబంధించి చాలా ఆందోళనగా ఉన్నారు. నిజంగానే 10+2 కు సంబంధించిన విధానాన్ని కంటిన్యూ చేస్తారా లేదా ఇంటర్మీడియట్ నే కంటిన్యూ చేస్తారా అన్నటువంటి అంశం మీద గడిచిన 10-15 రోజులుగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఉందో ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఈ రోజు నిర్ణయం అనేది ఖచ్చితంగా ఇది కొంత రిలీఫ్ గా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ చేసే అవకాశం ఉంటుందనే విషయం కూడా ఖచ్చితంగా ఈ 6 నెలలు స్టడీ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ సిఎస్ రామకృష్ణారావు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఇట్లా ముఖ్య ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మాణిక్ రాజు, విద్యాశాఖ కమిషనర్ ఏవితా రాణా వీళ్ళందరూ కూడా చర్చించిన తర్వాత ఈ రోజు ఉదయం పూట ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. విలీనంతో ముడిపడినటువంటి పలు సాంకేతిక సమస్యలు కూడా ఉత్పన్నం కాకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో 10+2 విధానం అనేది అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా ఉండాలి కనుక ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మన రాష్ట్రం అందుకు అనుగుణంగా ప్రిపేర్ అయి ఉన్నామా, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలు ఎలా ఉంటాయి, ఇట్లాంటి అన్ని విషయం కూడా ఎడ్యుకేషన్ పాలసీ మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చి ఉంటుంది. కనుక ఇప్పుడు తాత్కాలికంగా ఏదైతే అనుకున్నారో దాన్ని మాత్రం బ్రేక్ చేసినట్టుగా అర్థమవుతుంది. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం యాజ్ ఈజ్ గా G+2 అంటే ఏదైతే 10+2 విధానం ఉందో సిబిఎస్ఈకి సంబంధించి 11th 12th స్టాండర్డ్ యథావిధిగా కొనసాగించే ఆలోచన అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు రావడం, తక్కువ టైం ఉండడం, ఇట్లాంటి అంశం మీద ఈసారి ఇంటర్మీడియట్ విధానాన్ని యాజ్ ఈజ్ గా కంటిన్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.